నిజామాబాద్ జిల్లా కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ను అరెస్ట్ చేశారు. రియాజ్ కోసం 9 పోలీస్ బృందాలు గాలించాయి. అతనిపై కాల్పులు జరిపినట్లు సమాచారం. ఇంకా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బాలకుమార్ అడిగి తెలుసుకుందాం. ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. బాలకుమార్, చెప్పండి, రియాజ్ కోసం ఇప్పటికే 9 పోలీసు బృందాలు సర్చ్ ఆపరేషన్ కొనసాగించాయి కదా, ఏంటి పూర్తి డీటెయిల్స్? ప్రియా, నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రమోద్ ని హత్య చేసిన అనంతరం నిందితుడు రియాజ్ కోసం దాదాపుగా 9 బృందాలుగా విడిపోయిన పోలీసులు సారంగూర్ ప్రాంతాన్ని పూర్తిగా జల్లెడ పట్టారు. రియాజ్ ఎటువైపు ఎక్కువ సంచరిస్తారో, అతని స్నేహితులు ఎవరు, అతను ఎక్కడ తలదాచుకుంటారనే అంశాలపై పూర్తిగా సమాచారం సేకరించిన పోలీసులు నిన్న నుంచి కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి సమయంలో రియాజ్ పోలీసులకు చిక్కి త్రుటిలో తప్పించుకున్నాడు. అనంతరం అతని కోసం ఇంకా గాలింపు చర్య కొనసాగిస్తున్నారు. ఒకవైపు డ్రోన్ కెమెరాల సహాయంతో తనిఖీలు నిర్వహించారు. అయితే సారంగపూర్ గోడన్ ప్రాంతంలో రియాజ్ ఆచూకీని కనుగొన్న పోలీసులు అతని పైన పట్టుకునే క్రమంలో మరొకరి పైన దాడి యత్నించినట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు అతనిపై రౌండ్ కాల్పులు జరిపే ప్రయత్నం అయితే చేశారు. అంతలోనే రియాజ్ ని పట్టుకుని అతన్ని అదుపులోకి అయితే తీసుకున్నారు. పూర్తి విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసులు మాత్రం ఇంకా ధృవీకరించట్లేదు. బాలకుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.